హాయ్ ఫ్రెండ్స్. మీరు చూస్తుంది నరేష్ పుంజ యూట్యూబ్ ఛానల్. ఓకే. ఈరోజు ఎపిసోడ్‌లోకొస్తే ఏం లేదు, కొన్ని పాయింట్స్ మాట్లాడాలి. క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది. అది ఏ విధంగా జరిగింది, ఈరోజు కొన్ని విషయాలు, కొన్ని అసలు జనరల్‌గా మనకు ఇమాన్యుల్ స్కిట్ చేస్తే నవ్వుతా ఉంటాం జనరల్‌గా. గానీ ఇమాన్యుల్ మీద ఈరోజు అంటే ఒక కాన్వర్జేషన్‌లో క్యాప్టెన్సీ టాస్క్ కాన్వర్జేషన్‌లో మనకు నవ్వొస్తది. నాకైతే విపరీతంగా నవ్వుకున్నా. గొడవలే జరిగినాయి అని చెప్పేసి మాధవి గారు ఈరోజు మాట్లాడుతుంటే నవ్వే వచ్చింది మొత్తం. సరే, ఈ వీక్ మొత్తం ఒక 6 డేస్, ఈ వీక్ మొత్తం మాధురి గారు ఒక విధంగా ఉండి, రేపు నాగ్ సార్ చేతిలో చిన్న చివాట్లు తినే అవకాశం ఉంది. ఆ విషయం గూడా చెప్తా. సరే, ఇప్పుడు మెయిన్ వీడియోలోకెళ్తే స్టార్టింగ్ మనకి ఈరోజు అంటే నిన్న ఆల్రెడీ ఇంద్రజిత్, కామజిత్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్‌లో అంటే పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తనుజ, తర్వాత డెమన్ పవన్, రీతు, తర్వాత ఇమ్మాన్యుల్ వీళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు ఈ హౌస్‌లో ఎవరు డాన్ అని చెప్పేస్తే, అంటే ఇద్దరు డాన్స్ ఉన్నారుగా. ఒక డాన్‌ని పట్టిస్తే మేము డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్‌గా మిమ్మల్ని అనౌన్స్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆఫర్ వదులుతారు. మిగతా వాళ్ళు ఎవరు చెప్పరులే గాని తనుజ వచ్చేసి నేను పట్టిస్తా అని చెప్పేసి సంజన గారిని పట్టిస్తది. డైరెక్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ కొంచెం చిన్న ఫన్నీ టాస్క్ చేసిర్రు. అంటే రాముని తీసుకెళ్తున్నాం. మేము ఎవరినో ఒకరిని తీసుకెళ్తా అని చెప్పినాం గదా! రాముని తీసుకెళ్తామని చెప్పేసి ఆల్మోస్ట్ డోర్ ఓపెన్ అవి బయటికెళ్ళిపోయి ఔట్ డోర్ దగ్గరికి తీసుకొనెళ్ళిపోతారు. కానీ రాముకు మాత్రం ప్యాక్ అయిపోయిందని నేననుకున్నా. చాలా భయపడ్డాడు. ఎందుకంటే అసలే రణరంగం గాదు, చదరంగం, ఏమైనా జరగొచ్చు అని చెప్పేసి అన్నారు గాబట్టి, ఒకవేళ తీసుకెళ్తారా ఏంటి సడెన్‌గా అని చెప్పేసి కొంచెం భయపడ్డాడు. కాపోతే వాళ్ళు ఓకే. అయిపోయింది. అంటే అది ఒక ఫన్నీ టాస్క్, అంటే ఫన్నీగా చేసిండని చెప్పేసి తర్వాత బిగ్ బాస్ ఇక మీరెళ్ళే టైం ఆసన్నమైంది. ఒక డాన్స్ ఏసి ఎళ్ళండి అని చెప్పేస్తే ఒక డాన్స్ ఏసి ఎళ్తారు. మళ్ళీ రీతుకి ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మళ్ళొక ఛాన్స్ ఇస్తారు. నువ్వు సీక్రెట్ టాస్క్ ఇస్తావు. బయట మనకు డాన్సీ బొమ్మలు పెట్టారుగా, మాస్ మాధురి అండ్ సైలెన్సర్ సంజన గారి. వాళ్ళు అంటే వాళ్ళ బొమ్మలు పెట్టారుగా. ఆ బొమ్మల మీద కిల్ అని జెప్పేసి రాయాలి. అంటే వాళ్ళ బొమ్మల మీద గాదులే గాని, మాధురి గారి బొమ్మ మీదే. ఎందుకంటే సంజన గారు ఆల్రెడీ దొరికిపోయారు. దొరికిపోవడం వల్ల ఆమెని కంటెండర్ నుంచి తొలగించి సంజన గారిని కంటెండర్ చేసిర్రు. కాబట్టి ఆమెను జైల్‌లో వేసిర్రు. ఈమెని గూడా కిల్ అని జెప్పేస్తే అంటే ఈమె గూడా కంటెండర్‌లో ఉండదు. అది సీక్రెట్‌గా జేయాలి. ఎవరు చూడొద్దని జెప్పేసి టాస్క్ ఇచ్చి ఎళ్ళిపోతారు. వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కిల్ అని రాసేసేయి, నువ్వు సీక్రెట్‌గా చేస్తే నువ్వు కంటెండర్ అయితావు అని చెప్పేసి ఇల్లుని విడిచి వెళ్ళిపోతారు. రీతు కూడా దాన్ని పర్ఫెక్ట్‌గా ఎవరు చూడకుండా చేసేస్తది. ఓకే. అది అక్కడి వరకు అయిపోయిద్ది. అంటే ఆ టాస్క్ అక్కడి వరకు అయిపోయిద్ది. అయితే ఇక్కడ చిన్న హెల్త్ ఇష్యూ వస్తాయి కదా! మనకు ఆల్రెడీ ఆయేషాకి ఈ వీక్‌లో హెల్త్ బాలేదని చెప్పేసి నిన్న ఆల్రెడీ కన్ఫెషన్ రూమ్‌కి తీసుకెళ్ళిర్రు కదా! ఈరోజు మళ్ళీ డాక్టర్ వచ్చారంటే ఆమెకి డెంగ్యూ మలేరియా పాజిటివ్ అని చెప్పేస్తే, ఈ నిర్ణయం గురించి బిగ్ బాస్ నిర్ణయం తీసుకుంటాడు. అంటే ఉండాలా? ఎళ్ళాలా? అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడు. మళ్ళీ మీరు తర్వాత రావచ్చంటే, ఈ విషయం ఇప్పుడు చెప్పేస్తా. ఇంకా తర్వాతెళ్ళిద్ది. తర్వాతెళ్తే కూడా ఇంక నీకు మలేరియా ఉంది కాబట్టి, పక్కన కంటెస్టెంట్స్‌కి గూడా ఇది కొంచెం వైరస్ సోకే అవకాశం ఉంది కాబట్టి, మీరు అంటే ఒక డాక్టర్ పర్యవేక్షణలో కోర్స్ వాడాల్సుంటది. మీరు ఉండడం కరెక్ట్ గాదు. మీరు అందరికి బాయ్ చెప్పేసి వచ్చేయండి అంటే ఆమెను పంపించేస్తారు. ఓకే. అందరికి బాగా చెప్పింది. తనుజకి మళ్ళీ హింట్ ఇస్తది. నువ్వు బంధాలు పెట్టుకోకు అని చెప్పి చిన్న హింట్ ఇచ్చి ఎళ్ళిపోయిద్ది. ఓకే. మళ్ళీ తిరిగి వస్తదా? రాదా? అనేది సెకండరీ విషయం. తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు టాస్క్‌లోకెళ్తే మనకి కంటెండర్స్ వచ్చేసి వీళ్ళయ్యారు. ఎవరు మనకు రీతు కిల్ అని చెప్పి అంటే అప్పుడు అనౌన్స్ చేసాడు బిగ్ బాస్. అంటే రీతుకి ఇచ్చిన టాస్క్ విజయవంతంగా పూర్తి చేసింది కాబట్టి ఆమె గూడా కంటెండర్. తర్వాత తనుజ వచ్చేసి స సంజన సైలెన్సర్‌ని పట్టించింది కాబట్టి ఆమె కంటెండర్. వీళ్ళిద్దరు మాధురి గారును, తర్వాత సంజన సైలెన్సర్ ఎలిమినేషన్ అయితారని జెప్పేసి వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తారు. మిగతా వాళ్ళు ఎవరైతే కంటెండర్ అవ్వాలో, వాళ్ళు ఎవరి దగ్గర ఎంత క్యాష్ ఉన్నాయో వాళ్ళొకసారి పెట్టండి అని జెప్తే, అంటే వీళ్ళు షేరింగ్ జేసుకోవడం అన్నమాట. షేరింగ్ జేసుకోవటం అంటే వీళ్ళు ఉన్న అమౌంట్ ఉన్నాయి గదా! అంటే సంజన గారి మన తనుజ గారి గాని, తర్వాత రీతు గాని వీళ్ళు గెలిసారు గాబట్టి, ఇక్కడ నాకు మాధురి గారు చాలా క్లారిటీ ఉంది. అంటే ఈమె ఔట్ ఆఫ్ ది గేమ్ అయినా గాని, ఉన్న వ్యక్తులు వీళ్ళు గాబట్టి, అంటే ఆల్రెడీ ఇద్దరయ్యారు గాబట్టి ఎక్కువ 11 మంది అయితే కంటెండర్స్ అయితే అవ్వరు.
తక్కువ మందే అయితారు. ఆ తక్కువ మందిలో ఎవరి దగ్గర ఎక్కువ ఉందో, ఆ ఎక్కువ ఉన్న దాంట్లో ఇప్పుడు తక్కువ లీస్ట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఉన్నోళ్ళకి కొంచెం ఇచ్చేస్తే వాళ్ళకి సపోర్ట్ అయ్యి డైరెక్ట్ కంటెండర్ అయితారని జెప్పేసి అభిప్రాయం. గేమింగ్ చాలా బాగా ఆలోచిస్తుంది. మాధురి గారు చాలా బాగా ఆలోచిస్తుంది. ఈ వీక్ గూడా మంచిగానే ఉంది గానీ, ఈరోజు చిన్న మిస్టేక్ జరిగింది. ఆ మిస్టేక్ జెప్తా. గేమ్ గురించయితే ఫుల్ అవగాహన ఉంది. నెక్స్ట్ టాస్క్‌లో గూడా నేను జెప్తా ఆ విషయం పాయింట్ ఏంటి. అంటే వాళ్ళు గూడా మాట్లాడారు. తర్వాత ఈమె గూడా మాట్లాడిందిలే గాని, ఈ విషయం అయితే ఆమెకు ఒక అవగాహన ఉంది. అయితే వీళ్ళు షేర్ జేసుకోవచ్చా? వద్దా? అని జెప్పేసి ఒక డిస్కషన్ ఒస్తది. అంటే రీతు ఉన్న తర్వాత తనుజ దగ్గర ఉన్న అమౌంట్ ఎట్లాగో షేర్ జేసుకోవచ్చు. ఆ పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ జెప్తా. ఏమడుగుతాడంటే తనుజని వచ్చేసి మన గౌరవ్ అంటే అమౌంట్ అడుగుతాడు. ఈమె పంచుతా ఉంటది. ఇమాన్యుల్‌కి గాని తర్వాత వీళ్ళకిస్తుంటది. కళ్యాణ్‌కి గాని వీళ్ళకిస్తుంటే మనోడొచ్చి అడుగుతాడు గౌరవ్. అమౌంట్ అంటే కష్టం అంటే ఆయన నమ్మలేనని జెప్పేస్తది. నమ్మలేననడం గూడా 100కి 100% కరెక్ట్. ఎందుకంటే నెక్స్ట్, నెక్స్ట్ నేను జెప్తా. దాని గురించి ఎట్లనో జెప్తా. ఏంటి ఇది జెప్పిన తర్వాత అది జెప్తా. అయితే ఇక్కడ ఏమైతదంటే బాత్రూమ్‌లో చిన్న డిస్కషన్. అంటే నేను మన గేమ్ అంటే మన వాళ్ళు అని జెప్పేసి నన్ను పక్కకు తోసేసిర్రు. నన్ను టీమ్ నుంచి తీసేసిండ్రని కొంచెం బాధుంటది గదా! మాధురి గారికి అంటుంటే, "నువ్వు ఆల్రెడీ పవన్‌కి ఇచ్చేసినావు" అనంటే అప్పటికివ్వదు. ఇక్కడ క్లారిటీ ఉంది రీతు. నేనేమి ఇవ్వలేదు. ఇగో నా డబ్బులు అని జెప్పేసి. నేనేమి ఇవ్వలేదు అని జెప్పేసి అనంటే కొంచెం హర్ట్ అయితది. ఎవరు కిల్లర్ అని అంటే సేమ్ గేమ్ అంటే జనరల్‌గా యాక్చువల్‌గా ఏం జేయాలంటే 2 అపోజిట్ టీమ్‌లయినప్పుడు 2 అపోజిట్ టీమ్‌లయినప్పుడు ఎలిమినేషన్ మాధురి గారి అభిప్రాయం ఏంటంటే 2 అపోజిట్ టీమ్‌లయినప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళనే ఎలిమినేషన్ జేయాలి గానీ టీమ్‌లో ఉన్న నీ హెడ్‌నే ఎట్లా ఎలిమినేషన్ జేస్తావు? కిల్ అని జెప్పేసి అని రాసిస్తావు అని ఈమె అభిప్రాయం. కాపోతే క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఒకటేసారి వస్తది గాబట్టి ఓకే. అది చేయొచ్చు, రాయొచ్చు. తర్వాత ఉన్న అమౌంట్ మొత్తం రీతుది మాధురి గారికియ్యాలి. నువ్విక్కడ అర్థం జేసుకో. ఒకవేళ ఓకే. వాళ్ళు కంప్లీట్‌గా అయిపోయింది గాబట్టి వాళ్ళకి గాదులే గానీ లీస్ట్‌లో ఉన్న వాళ్ళకి మన టీమ్‌లోకి ఇవ్వాలనేది ఎవరి అభిప్రాయం? మాధురి గారి అభిప్రాయం. అంటే ఇప్పుడు రీతు డబ్బులుంటాయి గదా! ఎట్లాగో సంజన డబ్బులు మొత్తం తనుజ డబ్బులు మొత్తం తనుజ డబ్బులు మొత్తం ఎట్లాగో వీళ్ళకే పంచుతుంది. ఈ టీమ్‌లో వాళ్ళకి. రీతు డబ్బులు గూడా ఈ టీమ్‌లో వాళ్ళకి తక్కువ లీస్ట్‌లో ఉన్నోళ్ళకి పంచితే అందరు కంటెంట్ ఎట్లా అయితారు గదా! అని జెప్పేసి ఆమె అభిప్రాయం. పక్క టీమ్‌కి స్ప్రెడ్ కావద్దనేది. అందుకే పవన్‌కి ఇచ్చినవా అని జెప్పేసి అడిగితే నేను ఇవ్వలేదన్నది. కానీ బయటికి పోయిన తర్వాత పవను ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతుంది రీతు అని జెప్పేసి చెప్పుకుంటుంది. రీతు ఆడట్లేదని జెప్పేసి ఈరోజు మాటలన్న మాధురి గారు కరెక్టే అనిపిచ్చింది. ఎందుకంటే డెమోనొచ్చి కొంచెం మ్యానిపులేట్ చేస్తా ఉంటాడు. నువ్వెవరికి ఇవ్వాలనుకుంటున్నావో ఒక్కరికే ఇవ్వు. ఇస్తే వాళ్ళు కనీసం ఒక్కరే క్యాప్టెన్సీ కంటెండర్ అయితారని జెప్పేసి అని అంటాడు. అంటే తనకివ్వమని చెప్తాండా? అవుతది అంటే ఆయన వేరే టీము. ఈమె వేరే టీము. అంటే మీ టీమ్‌లోనే గెలిసే అవకాశం ఉన్నోళ్ళకి ఇవ్వమని చెప్తాండా అని జెప్పేసి నాకర్థం కాదు. సరే మీ టీమ్‌లోనే గెలిసే అవకాశం ఉన్నోళ్ళకి ఇవ్వన్నప్పుడు రీతు ఇచ్చిన 2, 300 తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం హింట్ ఇస్తాడు. ఎందుకంటే ఆ అమౌంట్ ఎట్లాగో రీతు ఆడలేదు గదా! మొత్తం నాకిస్తే నేను కంటెండర్ అయితా అనే ఉద్దేశ్యం అది. ఈరోజు నాకైతే డెమన్ పవన్‌ది నచ్చలేదు. ఎటు జేసి డెమన్ పవన్ విషయంలో గాని, మాధురి విషయంలో గాని, తర్వాత ఈ అందరి విషయంలో చాలా అసలు డెమన్ పవన్‌తో నేను మొన్న నాగ్ సార్ 2 వీడియోలేసినప్పుడే కొంచెం అర్థం చేసుకొని బయటకుండాలి. అసలు జరిగిన సిట్యుయేషన్ ఏంటి? ఇదేంటి కాపోతే ఆమె కూడా ఒక చిన్న ఫీలింగ్ ఉండొచ్చు. ఏమంటే నేను మొత్తం అమౌంట్ ఈ అందరికి అంటే డెమోన్‌కి మొత్తం ఇస్తే మా టీమ్ వాళ్ళు ఇబ్బంది పడతారు. నన్ను అప్పటికి టీమ్‌నంతా కాదని చెప్పేసి మన ఇమ్ము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. వీళ్ళిద్దరికి డిస్కషన్ అయితది. ఇదే డిస్కషన్. ఏం డిస్కషను? అంటే ఒక మాట అంటది రీతు. ఏమంటే, "నువ్వు నన్ను అడగనవసరం లేదు. నువ్వు అడగకపోయినా నేను నీకిస్తాను. కానీ అడిగితే బావుండేదంటే నేను బతిమలాడాలనా? అడగాలంటే నువ్వివ్వాలి గదా!" అన్నట్టు అన్న రేంజ్‌లో చెప్తాడు. అంటే ఆమె నన్న ఉద్దేశ్యం ఏంటంటే, అడిగినా అడగకపోయినా ఇస్తా. కాపోతే అడిగితే బావుండు. ఇంకొంచెం ఎక్కువ ఇచ్చేదాన్నేమో అని కొంచెం కన్వే అయ్యేదాన్నేమో. ఎందుకంటే మిగతా వాళ్ళకి గూడా ఇయ్యాలి గదా! ఆలోచన గూడా జేయకుండా ఇచ్చేదాన్నేమో అని జెప్పేసి ఆమె ప్రాసెస్‌లో ఉంటది. జనరల్‌గా ఉంటది. అది గూడా చెప్పుద్ది క్లారిటీ. కాపోతే ఇది రీతుకు జరగాల్సిన విషయమే అని నేననుకుంటాను. ఇప్పటికైనా తేరుకుంటే టాప్ 5లో ఉంటది. టాప్ 5లో ఉండే ఈరోజైతే మాధురి గారు అనేటప్పుడు గాని, డెమోన్ గెలికి మరీ ఇప్పుడు అక్కడికి సంబంధం లేని విషయాన్ని రీతు విషయాన్ని పవన్ బయటికి తీసి, రీతుని మాటలనిపించేటట్టు కాపోతే రీతు మాధురి గారి మీద డిఫెండ్ చేయలేకుండా కొన్ని మాటలు ఆపుకుంది. చాలా ఓకే. నాకైతే కొంచెం మెచ్యూరిటీ అనిపించింది. అసలు అరుస్తదిలే గాని చాలా క్లారిటీగా మాట్లాడింది. ఏం నోరు జారలేదు. అయితే
ఇక్కడ డెమోన్‌కి ఏమైందో అయితే అసలు ఎక్స్‌ప్లెయిన్ నాకైతే అర్థం కాలేదు. ఇమాన్యుయల్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాడు యాక్చువల్‌గా. ఈ మాట అన్నది అది ఇది అని అంటే రీతు అంటదిగా నేను అనలేదు అని. రీతు చెప్పింది కదా! అసలు నన్ను అడగలేదు ఆ మాట అంటే బరాబర్ డెమోన్ అడిగిండు. నీకు క్లారిటీ ఉన్న వాళ్ళకంటే నువ్వు ఎవరైతే ఒకరికే వాళ్ళే అయితరు. మరి నువ్వు మళ్ళీ తక్కువ తక్కువ ఇచ్చేసి అయితరా అనే విషయం గురించి కాకుండా అని ఒక ఉద్దేశంతో చెప్తాడు. కానీ నువ్వు అనలేదు, నువ్వు అడగలేదు అని చెప్పేసి రీతు అంటది. రీతు మర్చిపోయిందో ఏం చేసిందో నాకైతే తెలీదులే గానీ, నువ్వు అట్లా అడగలేదు అని అంటది. కాకపోతే దానికి అంత సీన్ అవసరం లేదు డెమోన్ పవన్ గూడా. ఎందుకంటే వాళ్ళ టీమ్‌లో ఆడినప్పుడు వాళ్ళకే పంచుకుంటది. కాకపోతే నాకు కొంత అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చింది. దానికి చాలా హ్యాపీ అని అనుకోవాలి. నాకు గూడా సపోర్ట్ చేసిందని. ఇమాన్యుల్ గూడా అదే చెప్తాడు. అసలు మా టీమ్‌ను మొత్తం మిగతా అపోజిట్ టీమ్‌ను కాదని నీ దగ్గరకొచ్చి నీకు అమౌంట్ ఇచ్చిందన్నప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించాలి రా అని చెప్తే, లేదు అందరూ కలిసి నన్నే అంటారు ఏంది? నా మాటని ఎవరు అర్థం చేసుకోరు. ఈయన మాటని అర్థం చేసుకునేది ఏముంది? అరే నీ టీమ్ కాదు, నీ టీమ్ కాకపోయినా ఒక కొంచెం అమౌంట్ తీసుకొచ్చి నీకు ఇచ్చినప్పుడు హ్యాపీగా ఉండాలి. నువ్వు గేమ్ ఆడి గెలుచుకోవాలి. ఇందులో గెలిచిన అమౌంట్‌ని ఆమె ఇవ్వలేదని జెప్పేసి, ఆమె ఇచ్చింది. ఎంతో కొంత ఇచ్చింది. మళ్ళీ ఇవ్వలేదంటావు. ఒకవేళ అస్సలు ఆ 200, 300 ఇవ్వకపోతే గూడా నాకు అస్సలు ఇవ్వలేదు రీతు అని జెప్పేసి మళ్ళీ ఆ పాయింట్ మీద మాట్లాడతావు. ఇక నిన్ను బుజ్జగించుడు, కోపగించుకోవడం ఇదే ఆమెకు సరిపోయిద్ది. ఈ ఈ మాటలో మాధురి గారిదే నేను తప్పులేదనిపిస్తది గానీ, ఒక మాట, 2 మాటలు నోరు జారింది. ఆ విషయంలో ఒకటే తప్పు తప్ప, ఈ విషయంలో అసలు తప్పు లేదనిపిచ్చింది. ఇంక నెక్స్ట్‌లో వస్తది. ఆ విషయానికొస్తే. అయితే ఇదే విషయం ఈ విషయం అయిపోతది. బెడ్‌రూమ్‌లో ఇదే విషయం డిస్కషన్ జరుగుతా ఉంటది. ఇంక కెప్టెన్సీ టాస్క్ రాదు. ఈ విషయం డిస్కషన్ జరుగుతుంటే దివ్యను, తనుజ అంటరు. అంటే నీకివ్వాలని అంటే నాకివ్వచ్చు గదా! అని జెప్పేసి అంటే పంచుకోవద్దు అంటే దొంగతనం చేసిన డబ్బు పంచుకోవద్దు అన్నట్టు అంటే వీళ్ళు చెప్తా ఉంటారు. అంటే వాళ్ళ మీనింగ్ వేరు. ఎందుకంటే దివ్య, తనుజ చెప్పేదేంటంటే అంటే డెమోన్ ఏమంటాడంటే దొంగతనం చేసుడు తప్పు అది ఇది అని జెప్పేసనంటే దొంగతనం చేసుడు తప్పు కాదు. గేమ్‌లో టాస్క్‌లో భాగంగా అది మేము ఆడి గెలుచుకున్నాం. ఓకే గాని, ఆ దొంగతనంలో మేము గెలుచుకున్న డబ్బుని నీకు మేమిచ్చినప్పుడు నువ్వు బయటి వాళ్ళకి పంచుతా అంటే ఎట్లా కుదిరిద్ది అనేది దివ్య పాయింట్, తనుజ పాయింట్. ఎందుకంటే రీతుకు పంచుతారు. ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేసి పంచుకున్న డబ్బుల్ని సుమన్ శెట్టికి కూడా ఇస్తది ఆల్రెడీ. ఈ అమౌంట్‌ని రీతుకిస్తే, రీతు మళ్ళీ డెమోన్‌కిస్తే ఏముంది? డెమోన్ అనేటోడు వేరే టీమోడు. రీతు ఈ టీమ్‌లో. మళ్ళీ రీతుకెందుకు ఇవ్వలేదు అనే పాయింట్ గురించి మాట్లాడితే, రీతుకిస్తే రీతు బై టీమ్‌కిస్తది. అసలు రీతుని నమ్మడానికి వీల్లేదని జెప్పేసి నిన్న టాస్క్‌లో ఈళ్ళు మాట్లాడుకుంటా ఉండ్రు. రీతుకి ఏదన్నా విషయం జెప్తే అక్కడ లీక్ అయిపోద్ది. డెమోన్‌కి జెప్పేత్తదనే ఇది ఉంది. అసలు గేమ్ ఆడడానికి వచ్చినట్టు లేదని అక్కడ అనిపిస్తది, ఇక్కడ అనిపిస్తది. కాపోతే అంత మాటలు అన్ని మాటలు అనే వరకు ఆమె ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టేవరకు కొంచెం బాధ అనిపించింది తప్ప, నిజమే ఆ మాటలు. ఎందుకంటే నువ్వసలు ఇవ్వకూడదు. దివ్య క్లారిటీ ఉంటది. మేము కష్టపడే ఆడుకున్నాం. మేము దొంగతనం చేసిన డబ్బుల్ని మేము పంచుకుంటాం. ముగ్గురమే ఉన్నాం. సుమన్ శెట్టి గారు, తనుజ, నేనే ఉన్నాం. ఆ డబ్బుల్ని మేము పంచుకుంటే మేదైనా చేసుకుంటాం. నేను నా డబ్బుల్ని నేను ఎవరికిస్తానో నా ఇష్టం. వాళ్ళిద్దరు ఎవరికిస్తారో వాళ్ళ ఇష్టం. కానీ మా డబ్బుల్ని పక్కన టీమోళ్ళకి పోయి పంచుతా అంటే మేమెట్లా ఒప్పుకుంటాం అని చెప్పేసి దివ్య పాయింట్ బాగుంది. ఆ పాయింట్ కూడా నాకు నచ్చింది. అయితే ఇక్కడ స్టార్ట్ అయితది. అయితే ఒకవేళ ఆ అమౌంట్ వచ్చుంటే అసలు అజంప్షన్ అంట. ఎవరిది? మన పవన్‌ది. డెమన్ పవన్‌ది అజంప్షన్ అంటాడు. అజంప్షన్ అయినా గాని జనాలలో చెప్పినప్పుడు అజంప్షన్ కింద రాదు. చెప్పినట్టే ఉంటది. ఎందుకంటే ఓహో! ఈళ్ళకి అమౌంట్ ఇస్తే పేరుగా ఆడేటోళ్ళు అంటే ఆల్రెడీ అపోజిట్ టీము సరే పక్కన వదిలేసేయి. ఇంతసేపు 2 డేస్ టాస్క్ ఆడి గెలిచిన డబ్బుని సేమ్ టీమ్ తోటి ఆడకు అంటే నువ్వు అపోజిట్‌తో ఎట్లా ఆడిద్దనుకున్నావు? పవన్‌కి క్వెషన్ ఇది. ఆయన ఏమంటాడంటే అజంప్షన్ అంట ఆయనది. ఒకవేళ పేర్ గేమ్ అయ్యే అవకాశం ఉంటే మేమిద్దరం ఆడేటోళ్ళమేమో అంటే, ఇప్పటికే అంతకు ముందే ఒక మాట అంటది మాధురి గారు. అదే ఇది బయటైతేనా నేను కింద పడి భూమికేసి కొట్టేదాన్ని అని జెప్పేసి మాట అంటే, ఇప్పటికి నన్ను పేరుగా ఆడదామని నువ్వెట్లా అంటావు పవను? అసలు ఇప్పటికే నన్ను కింద కొట్టేసి గోడకేసి కొడతా అది ఇది అని అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు అంటారు నీ వల్ల. పేరని నువ్వే ఎట్లా జెప్తావు? నీ సోది మాటలాపు. నన్ను ఇందులోకి ఇన్వాల్వ్ జేయకు. అని జెప్పేసి అంటది. ఓకే. నాకు బానే ఉంది. ఇది అసలు రీతు మర్చిపోయింది. అక్కడ జరిగిన విషయం, 200 ఇచ్చిన విషయం ఇయన్నీ మర్చిపోయింది. ఎవ్వరు గూడా లేదు. ఇక్కడ మనోడు డెమనే లేపుతా ఉంటాడు వచ్చి. ఇక్కడికొచ్చి ఈ మాట అంటాడు. మాకివ్వచ్చుగా అంటాడు. తర్వాత అజంప్షన్ ఇస్తే ఒకవేళ మేము పేరుగా ఆడేటోళ్ళం. ఇవన్నీ అజంప్షన్స్ మీరిద్దరున్నప్పుడు మాట్లాడుకోవాలి. ఇక్కడ అందరి ముందు మాట్లాడితే ఆల్రెడీ నీకు తెలియకుండానో, తెలుసో అందరి ముందో తెలుసో సీక్రెట్‌ను ఎట్లనో నీకు మనీ ఇచ్చింది. అది అందరికి తెలిసింది. మాధురి గారు గూడా అంటది. ఇచ్చింది అని జెప్పేసి. అని తెలిసినప్పుడు
దాన్ని మళ్ళీ నువ్వు అందరి ముందు ఆ మాట అంటే ఆమెకిప్పుడు ఎట్లుంటది? ఇంకా ఇప్పటికే అంటున్నారు. ఈ మాటలన్నీ అంటున్నారు. మళ్ళీ నువ్వు ఇంకా దీని పేరుగా ఆడతామనంటే, ఇద్దరం కలిసి ఆడతామంటే ఇంకెక్కడుందని చెప్పేసి ఆమె ఫైర్ అయితది. ఇగ మాధురి గారు ఒకటే అంటది. అయినా మీరు రీతు అంటది గానీ, ఇండివిడ్యువల్ గేమ్ అంటది. అసలు ఇండివిడ్యువల్ గాదు. అసలు పవన్‌తో ఆడుకోవడానికే వచ్చింది. ఇండివిడ్యువల్‌గా ఆడడానికి గాదు. ఏమన్నదంటే నామినేషన్‌లో నేను ఇండివిడ్యువల్‌గా ఆడతా, నేను ఇండివిడ్యువల్‌గా ఆడతా అంటది. ఎక్కడ ఆడతది? ఇండివిడ్యువల్‌గా ఆడదు. ఓన్లీ పవన్ తోటే ఆడుకోవడానికి వచ్చింది అని జెప్పేసి అంటది. అయితే నా నోట్లో నోరు పెట్టొద్దని జెప్పేసి రీతు అంటది. నీ నోట్లో నోరెవరు పెడతారమ్మా? నీది అసలే చెత్త నోరు అని జెప్పేస్తే, ఇది రాంగ్ మాట. అప్పటికి రీతు రాంగ్ మిస్టేక్ చేసింది. అది ప్రేక్షకులు చూసుకుంటారు గానీ, ఈ చెత్త నోరు ఇది అని జెప్పేసి అనడం కరెక్ట్ కాదని నాకనిపించింది. ఇంకా మళ్ళీ తర్వాత ఇట్లా చేతులు గూడా పవన్ తోటి ఆడడానికి వచ్చినావు అని జెప్పేసి కొంచెం యాక్షన్‌తో చూపెట్టింది. అది గూడా నాకు నచ్చలేదు. అసలు ఈ వీక్‌లో కాపాడుకుంది మొత్తం ఈ ఒక్కరోజు మాధురి గారిది పోయిందని నాకనిపించింది. ఫస్ట్ వన్ డే, సెకండ్ డేనే అరే ఏంట్రా బాబు! ఈ మాధురి గారున్న ఏషని ఎలిమినేషన్ చేస్తే బాగుండు అని జెప్పేసి అనుకున్న ప్రేక్షకుల మదిలో నుంచి పోయి, అరే! మాధురి గారు భలే ఎంటర్‌టైన్ చేస్తున్నారు. బాగా మాట్లాడుతున్నారు. అందరితోటి ఫ్రీగుంటున్నారు. అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. అందరూ బాగుంటున్నారు. అరే! మనం ఫస్ట్ 2 డేస్ జూసిన మాధురి గారు అది కాదు అని జెప్పేసి మనం అనుకున్నాం నిన్నటి వరకు. ఈరోజు కూడా అట్లనే ఉంది గానీ, కొంచెం చిన్న నోరు అదుపు జారిందని నేననుకుంటున్నా. మాటలు ఇప్పుడు 'రీతుని' అన్న మాటలు కరెక్ట్ కాదు అని నేననను. కరెక్టే. కానీ, ఈ నోరు చెత్త నోరు అని జెప్పేసి తర్వాత ఒక యాక్టింగ్ జేసింది గదా! చేతుల్ని. ఆ యాక్టింగ్ గాని, అవి 2 ఒక మిస్టేక్స్ అని నాకనిపిచ్చింది. అంతకు మించి అయితే 'రీతుని' అన్న మాటలైతే కరెక్టే. ఎందుకంటే, ఇండివిడ్యువల్ అయితే నువ్వు ఈ గేమ్ వీళ్ళ టీమ్ గురించి ఆడాలి. పక్కన ఉన్న డెమో టీమ్ గురించి ఆడొద్దు. ఇది పక్కా రైట్. ఆమె అన్న మాటలు గాని, ఆమె నిన్ను అనవసరంగా నమ్మినా అని జెప్పేసానన్నది. ఇదైతే రాంగ్ అనే అనిపిచ్చింది. మాట్లాడిన మాటలు కరెక్టే గానీ, ఈ 2 మాత్రం అయితే అస్సలు కరెక్ట్ గాదు. గేమ్ పరంగా జూషినా గానీ, ఏ పరంగా జూషినా గానీ, మిగతా అంతా బానే ఉంది గానీ, మాధురి గారు ఈ 2 మాటలైతే కొంచెం మాట అదుపు తప్పింది. ఈ విషయంలో రేపు 4 సార్లు అడుగుతారని నేననుకుంటున్నా. చెత్త నోరు అనేసినో ఒక మాటున్నో, తర్వాత ఈ మాట ఏది హ్మ్. డెమోన్ తోటి ఆడుకోవడానికి వచ్చినావు అని జెప్పేసి ఒక యాక్టింగ్ జేసింది. ఆ విషయాన్ని వీడియో వీడియో ఏయకపోవచ్చు గానీ, చెత్తనూరు అని జెప్పేసి మాటని ఏయొచ్చు. దానికి గూడా నేను అన్న సార్ అని జెప్పేసి ఆమె ఒప్పుకొని మాట్లాడి దానికి ఆన్సర్ జెప్పే అవకాశం ఉంది. కాపోతే రీతుకైతే ఎన్ని సార్లు జెప్పినా మనకైతే అర్థం గాదు. కాపోతే ఈ మ్యాటర్ అంతా జరిగిన తర్వాత రీతుని జూస్తే కొంచెం బాధనిపిచ్చింది. ఎందుకంటే, అసలు అనవసరమైన విషయం రీతు కామ్‌గుంటే మనోడు గెలికి డెమోను. డెమోన్‌తో ఉంటే డెమోన్ టాప్ 5లోకి పోతాడు. ఈమె ఎలిమినేషన్ అయ్యి మధ్యలోనే ఎళ్ళిపోతది. ఈ విషయంలో. అరే! మొన్న అన్ని 2 వీడియోస్ ఏసినా ఈ పిల్ల మారకపోతే ఇంక మనం ప్రేక్షకులు ఏం జేయలేరు. ఓకే. మంచి పర్సనే గాని ఒక డెమన్ పవన్ విషయంలోనే గేమ్ ఆడడంలో కూడా మంచిగనే ఆడిద్ది. ఎంటర్‌టైన్‌మెంట్‌లో అందరితో ఏ మాటన్నా తీసుకుంటది. అంటే గొడవ విషయంలో గాకుండా మామూలుగా సరదాగా ఏ మాటలన్నా తీసుకుంటది. అన్ని విషయాలలో బావుంటది. కానీ నాకు చిరాకు తెప్పించిండు డెమన్ పవన్ అని నాకనిపించింది. అరే! అసలు ఆయనకు అనవసరమైన గేమ్‌లో వచ్చి అంటే ఆయనకు సంబంధం లేని టీమ్‌కొచ్చి అడిగి చికాకు పెట్టి ఈరోజు మాధురి గారికి గాని, తర్వాత రీతుకి గాని గొడవ కావడానికి కారణమైన వీళ్ళిద్దరికి గొడవ కారడానికి కారణం నేను అసలు అది అయిపోయింది. సమస్య పోయింది. కానీ ఈయన మళ్ళీ దాన్ని రేగగొట్టడం వల్లనే అది గొడవయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. డెమోన్ అయితే నాకు నచ్చట్లేదు. డెమోన్ ఇదే ప్రవర్తిస్తే డెమోన్‌కేం కాదులే గానీ, దీని వల్ల ఇంజ్యూరీ అయ్యేది మాత్రం ఇన్ని వీడియోలు చూపెట్టిన రీతు మళ్ళీ అదే చేస్తుంటే మాత్రం బాండింగ్‌లో నేను గేమ్ ఆడతా అని చెప్పేసి ఆయన గురించి ఆలోచిస్తే మాత్రం ఆయన ఇండివిడ్యువల్ గేమ్ ఎప్పుడైతే మన హ్మ్. రమ్య హింట్స్ ఇచ్చిందో అప్పటినుంచి చాలా చేంజ్ అయిండు. ఆ హింట్స్‌ని పట్టుకొని ఆడుతుండు. అంత క్లోజ్ మూవ్‌మెంట్స్ అయితే వాళ్ళొచ్చిన కాడ్నుంచి అయితే లేవు. అంటే మారిండు అని జెప్పేసి. కానీ రీతిలో అట్లాంటిదేం లేదు. ఎట్లుందో అట్లే విధంగా ఉంది. అంటే ఆయనే ఫేక్ అని జెప్పేసి మనకు అర్థమైతంది. ఈమె ఫేక్ గాదన్నప్పుడు ఈమె గేమ్ ఈమె ఆడుకుంటే అయిపోతదని జెప్పేసి నేననుకుంటున్నా. సరే చూద్దాం రేపు నాగ్ సార్ ఈ విషయంలో ఏమంటాడో. డెమోన్‌ని గాని, తర్వాత మాధురి గారిని గాని, రీతుని గాని ఈ విషయంలో ఏమంటాడో చూద్దాం. ఇక నెక్స్ట్ ఈ విషయానికొస్తే వీళ్ళు కంటెండర్స్ ఎవరెవరు అని జెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉన్నాయని జెప్పేసి అనౌన్స్ చేస్తారు. అంటే ఈ విషయం అంతా ఎవరు కంటెండర్స్ అనౌన్స్ చేసే ముందు జరిగిన విషయం అన్నట్టు. అంటే ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉన్నాయో ఇదంతా పంచిన తర్వాత వీళ్ళిద్దరూ ప్లస్ అమౌంట్ ఎక్కువొచ్చిన దివ్య, తర్వాత ఇమాన్యుల్, తర్వాత నిఖిల్, తర్వాత కళ్యాణ్ వీళ్ళ దగ్గర అమౌంట్ ఉంటే మిగతావోళ్ళందరూ పెడతారు గానీ టాప్ 4ని తీసుకుంటాడు. ఆల్రెడీ ఇద్దరున్నారు గాబట్టి టాప్ 4ని తీసుకుంటాడు. ఆ టాప్ 4లో నుంచి వీళ్ళొస్తారు. మొత్తం కలిపి 6 అయితారు.
ఈ అనౌన్స్ అయిన తర్వాత ఇదంతా జరిగింది. నేను కాకపోతే వెనకది ముందుకు చెప్పిన. ఈ ఈ అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత అరే! అంటే ఒక ₹100 తోటి కొంచెం అంటే ఈయన కంటెండర్‌ని కోల్పోతాడు. ఎవరు? డెమన్. అందుకు ఈయన ఇది పట్టుకొని ఇదంతా లాగుకుంటూ రీతుని గాని ఇదంతా లాక్కుంటూ అంటే ఇంక కంటెండర్ టాస్క్ రాదు. కెప్టెన్సీ టాస్క్ రాదులే గాని ముందు ఈ గ్యాప్‌లో ఇది జరుగుద్దనమాట. ఇదంతా. ఈయన ఇది పట్టుకొని లాగుతాడు. నాకు ₹100 తక్కువ ఉన్నాయి. అదే నాకు ఇచ్చుంటే అనే మీనింగ్‌లో ఈయన వర్షన్. అప్పుడు వాళ్ళ టీమ్‌లో ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళు ఇచ్చుకోవచ్చు కదా! మాధురి గారు గూడా అదే అంటది. వీళ్ళ టీమ్‌లో గూడా. ఈ తక్కువ ఉన్న వాళ్ళు ఇచ్చుకోవాలి. ఎట్లాగో 11 మంది, 10 మంది కంటెండర్స్ ఉన్నవాళ్ళు. పైన టాప్ 4 5 మెంబర్స్ అయితారు. తక్కువ ఉన్న వాళ్ళు ఇచ్చేసుకుంటే అయిపోయేది. పైనున్న వాళ్ళన్నా అయితారని జెప్పేసి, కనీసం కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా అని జెప్పేసి, కనీసం బ్రెయిన్ వాడండి అని జెప్పేసి అంటది. ఇవన్నీ అన్న తర్వాతనే ఇంట్లో ఇప్పుడు నేను జెప్పిన డెమన్, మాధురి గారి గొడవ. ఈ గొడవ అయిపోయిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ వస్తది. ఇక్కడ హ్యాట్ ఉంటది. ఇక్కడ టాస్క్ రూల్ ఏంటంటే సర్కిల్ ఉంటది. ఆ సర్కిల్ మధ్యలో హ్యాట్ ఉంటది. ఈ హ్యాట్‌ని కంటెండర్స్ రౌండ్‌లో ఉంటరు. పొజిషన్‌లో ఉంటరు. ఈ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు బజర్ ఆన్ కాంగానే ఎవరైతే ఫస్ట్ పోయి హ్యాట్‌ని పట్టుకొని వచ్చి బయట ఉన్న సభ్యులుంటారు కదా! ఎవరైతే నాన్ కంటెండర్స్ ఆ సభ్యులకి ఒకరికివ్వాలి. ఒకరికిస్తే ఆ ఒక్కరు అంటే ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ వీళ్ళు కెప్టెన్ కావడానికి అర్హత లేదని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు ఎలిమినేషన్ చేయాలి వాళ్ళని. ఆ హ్యాట్ ఎవరైతే తీసుకుంటారో ఆ హ్యాట్ తీసుకున్న వాళ్ళు అంటే ఆబ్వియస్లీ వీళ్ళు ఏం చేస్తారంటే మనకు సపోర్ట్ అంటే మనకు అక్కడ అవసరం లేదు. ఎవరైతే అవసరం లేదనుకుంటున్నామో మనం వాళ్ళు తీసేస్తారని మనకు కరెక్ట్ నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళకిస్తాం. ఇది గేమ్. ఓకే. గేమ్ బాగుంది. ఇప్పుడు ఈ 4, 5 రోజులలో ఈ గేమ్ చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ గౌరవ్ చూసినా అయితే నేను ఈ ఒక్క మాట చెప్పలే. గౌరవ్ తనుజని అడిగిండు. ఏ మాట? అమౌంట్ ఇవ్వు అని చెప్పేసి అడిగిండు. ఎవరు? వీళ్ళ కళ్యాణ్‌కి గాని, ఇమాన్యుల్‌కి గాని, సుమన్ శెట్టికి గాని తనుజ దగ్గర డబ్బులు పంచుతుంటే మన గౌరవ్ వచ్చేసి అడిగితే నేను ఇవ్వలేను. నేను నమ్మలేను. నేను ఇందాక ఒక మాట చెప్తాను. ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్ కోసం అమౌంట్ పెడుతుంటే నా దగ్గర జీరో బ్యాలెన్స్ అని చెప్పేసి చెప్తాడు. అది మొత్తం ఎవరికి నేను గౌరవ్‌కి ఇచ్చిన అంటే ఎందుకు జీరో బ్యాలెన్స్ అని చెప్పేసి సంజన అడిగింది. సంజన గారు అడిగితే నేను నా అమౌంట్ మొత్తం గౌరవ్‌కి నిఖిల్‌కి ఇచ్చిన అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ నువ్వు ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ కావాలని చెప్పేసి అమౌంట్ తనుజ గారిని పక్క టీంకి వచ్చి అడిగినావు. ఒక్క సపోర్ట్ కూడా చేయలేదు. ఆ టాస్క్‌లో వీళ్ళ టీంకి వస్తానని ప్రయత్నం చేయలేదు. అంతెందుకు నిఖిల్ అన్న కొన్నిసార్లు నిఖిల్‌ని అడిగిండు. మా వైపు ఆడండి అని చెప్పేసి మాధురి గారు వీళ్ళందరూ అడిగిర్రు. కానీ నిఖిల్ రానన్నాడు గానీ ఒక్కసారి కూడా ప్రయత్నం చేయంది గౌరవ్ ఒక్కడే. ఈ టీంలోకి రావచ్చా? అంటే అమౌంట్ ఇస్తే వస్తా అని చెప్పేసి కనీసం డీల్ కూడా చేసుకోలే. డీల్ చేసుకోని వ్యక్తి ఇప్పుడు వచ్చేసి తనుజ గారిని అమౌంట్ అడిగింది. అమౌంట్ అడిగితే ఆమె నేను ఇవ్వలేని చెప్పేసి డైరెక్ట్ చెప్పింది. అది కరెక్టే. ఓకే. నువ్వు ఒక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నువ్వు అమౌంట్‌ని బిల్ చేసుకోవడంలో కోల్పోయి సరే నువ్వు గౌరవ్‌ని గెలవాలి. ఆల్రెడీ కెప్టెన్ అయినావు కాబట్టి నిఖిల్ గెలవాలని చెప్పేసి అనుకున్నాం. ఈ పాయింట్ చెప్పినప్పుడు సంజన గారు అడిగింది కదా! ఈ పాయింట్ ఎందుకు ఇచ్చినావు అని చెప్తే నాకు అవ్వాలని ఉంది. నేను నిఖిల్‌కి ఇస్తున్నా అని చెప్పేస్తే వెల్ థాంక్ యూ గుడ్ డిసిషన్ అని చెప్పేసి క్లాప్స్ కొడతాను. నాకు ఫస్ట్ నుంచి డౌట్. ఎప్పుడైతే హౌస్‌లోకి ఎంటర్ అయినరో గౌరవ్, నిఖిల్ ఆ రోజు ఏదో నాకు ఇప్పటికీ గుర్తు రావట్లే సిట్యుయేషన్ ఏంటో. ఒక ఐటెమ్ ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటది. ఒక టాస్క్ సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటది. ఆ టాస్క్‌లు ఈ గౌరవ్, నిఖిల్ ఇద్దట్లో ఒకరు సంజన గారికి ఇస్తారది. అంటే జస్ట్ మంచి విషయమే. బ్యాడ్ విషయం కాదు. మంచి విషయాన్నే సంజన గారికి ఇస్తారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఈ విషయంలో ఇంతమంది ఉండంగా సంజన గారికి ఎందుకు ఇచ్చిండ్రు? ఆల్రెడీ బయట హౌస్‌లో చూసుకొని వచ్చిన వీళ్ళు అంటే ఒక 5 వీక్స్ గేమ్ చూసుకొని వచ్చిన వీళ్ళు సంజన గారికి ఇవ్వకూడదే ఇదెందుకు ఇచ్చిర్రు? ఏంటి ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని చెప్పేసి దుబాయ్ సీన్‌లో ఉంటది కదా! ఆ డైలాగ్ నాకు గుర్తొచ్చింది. అది నిన్న కూడా నేను చెప్పిన రిపీట్ అయింది. ఇప్పుడు గుడ్ డిసిషన్ అని చెప్పేసి అంటది. అప్పుడు కూడా నాకు కొంచెం తేడా అనిపించింది. అరే! అంటే నిఖిల్‌కిస్తే ఓకే. గౌరవ్ అని చెప్పేసి అంటే వాళ్ళు ముగ్గురు తెలియకుండానే సపోర్టింగ్ ఆడుకుంటారు. అంటే అందరూ వేరు. వాళ్ళు ముగ్గురు వేరు అనేదైతే నాకైతే నా కంటికైతే వేరేగా కనిపిస్తాను. వాళ్ళు ఎంత మందిలో ఉన్నా 15 మందిలో ఉన్నా 15 మందిలో వీళ్ళు ముగ్గురు సెపరేట్ అని నాకు అనిపిస్తా ఉంటది. ఎందుకంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం గాని తర్వాత ఏదని చెప్పేసి ఆ విషయం కూడా చెప్తా. నెక్స్ట్ ఎట్లుంటదో ఆ పాయింట్ కూడా చెప్తా.
సరే అది జరిగింది. అది జరిగిన తర్వాత ఫస్ట్ రౌండ్ జరిగిద్ది. ఫస్ట్ రౌండ్‌లో నిఖిల్ వచ్చేసి హ్యాట్ తీసుకుంటాడు. యాజ్ యూజువల్ గౌరవ్‌కి ఇస్తాడు. ఎట్లాగో గౌరవే కదా ఇచ్చింది మనోడికి ఏది అమౌంట్ గెలవడానికి. కాబట్టి హ్యాట్ ఇస్తాడు. ఫస్ట్ రౌండ్ ఎవరు ఇంతకుముందు 5 వీక్స్‌లో గూడా టాస్కులలో కొంచెం నిన్న జరిగిన టాస్క్‌లో గూడా ఆ బురద టాస్క్‌లో గూడా ఫిజికల్‌గా అంటే బలంగా ఉంది పవన్ వీళ్ళని తెలిసేసి నేను ఆల్రెడీ ప్రూఫ్ అయింది. కానీ ఇప్పుడు వీళ్ళతో అందరితో ఇమాన్యుల్, పవన్ ఆడినా గాని గెలవలేకపోయారు. ఇమాన్యుల్ కంటే కొంచెం పవన్ స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి అంటే కళ్యాణ్ స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి కళ్యాణ్‌ని తీసేస్తే అయిపోద్దని చెప్పేసి కళ్యాణ్ తీసేస్తారు. గుడ్ డిసిషన్. ఓకే. ఎలిమినేషన్ బాగా చేసిండు. ఏంటి పాయింట్ అని అడిగితే పాయింట్ కూడా చెప్తాడు. నువ్వు స్ట్రాంగ్ అని చెప్పేసి నేను అనుకుంటానంటే అది చెప్పు మరి నువ్వు వేరేది ఏదైనా చెప్తావు అనుకున్నా స్ట్రాంగ్ అని భయపడుతున్నారు అంతే కదా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాడు. ఓకే. ఫస్ట్ ఎలిమినేషన్ బాగుంది. సెకండ్ వచ్చేసి హ్యాట్ వచ్చేసి ఇమాన్యుల్‌కి దొరికింది. సరే ఆ సర్కిల్‌లో ఏం జరిగింది పక్కన పెడదాం. ఎవరు ముందు తీసుకున్నారు, ఎవరు పక్కన తీసుకున్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఎవరు పట్టుకున్నారు ఏందనేది కింద బయట సర్కిల్ నుంచి బయటికెళ్ళిన దాని ప్రకారమే అని చెప్పింది కాబట్టి వెళ్ళిన దాని ప్రకారం అయితే ఏం మిస్టేక్ జరగలేదు. ముట్టుకున్న దాని ప్రకారం అయితే ఉండదు. ముట్టుకున్నదంటే ఎవరైనా ఫస్ట్ పోయి ముట్టుకుంటారు. అది వేరే విషయం. బయటికెళ్ళింది సర్కిల్ వచ్చిందంటేనే ఒక లైన్ అన్ని ఇవ్వాలి. లేదంటే సర్కిల్ ఇచ్చిండు కాబట్టి బయటికి రావాలని చెప్పేసి అర్థం. అంటే మనం ఏ గేమ్ ఆడినా సర్కిల్ ఒకటి ఇచ్చిందంటే ఆ సర్కిల్ నుంచి బయటికి రావాలి. ఓకే ఇచ్చిర్రు. మనోడు పట్టుకున్నాడు. బయటకు వచ్చిండు. కాకపోతే మనోడు డిస్కషన్‌లో కూడా ఎవరికి ఇస్తాడో చూసుకున్నాడో చూసుకోలేదో వాళ్ళ అమ్మ ఉందని చెప్పేసి వాళ్ళ మమ్మీకి ఇచ్చేసిండు. చూసుకొనే ఇచ్చిండు. చూసుకోలేదంటే కుదరదు. జనరల్‌గా ఎవరిని తీసేయాలి? సంజన గారు ఇక్కడ నేను క్లియర్‌గా మాట్లాడాలి. సంజన గారు ఇమాన్యుల్‌కి సపోర్టర్. ఇక్కడున్న నలుగురిలో. ఇప్పుడున్న ప్రెజెంట్ నలుగురిలో. అని మన వర్షన్. నా వర్షన్ అయితే కాదు. జనరల్‌గా ప్రేక్షకుల్లో నిఖిల్‌ని తీసేస్తే నిఖిల్‌ని పక్కన పెడదాం. నిఖిల్‌ని కాకుండా వీళ్ళు ముగ్గురిని చూద్దాం. దివ్య, రీతు, తనుజ వీళ్ళ నలుగురిలో ఇమాన్యుల్ వీళ్ళ నలుగురిలో ఎవరిని క్యాప్టెన్‌గా ఎన్నుకుంటది? యాజ్ యూజువల్‌గా ఇమాన్యుల్‌ని ఎన్నుకుంటది. కానీ ఇక్కడ నిఖిల్ వచ్చే వరకు చూడు నువ్వు ఇన్ని 5 వీక్స్ 6 వీక్స్ నుంచి అమ్మ, మమ్మీ అని తిరుగుతున్న ఇమాన్యుల్‌ని మర్చిపోయి స్ట్రాంగ్ ప్లేయర్ అని తెలుసు ఆల్రెడీ ఎవరు? నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ అని తెలిసినప్పుడు ఎవరిని తీసేయాలి? ఎట్లాగైనా ఇమాన్యుల్ మిగతా ఉన్న వాళ్ళు దివ్య మీద గాని, తనుజ మీద గాని, తర్వాత రీతు మీద గాని ఎట్లాగో గెలుస్తాడు. నాకు ఇక్కడ టఫ్ ఇచ్చేది ఇమాన్యుల్‌కి నిఖిలే కాబట్టి నేను నిఖిల్‌ని తీసేయాలి అనుకోవాలి జనరల్‌గా. కానీ ఆమె అట్లా అనుకోలేదు. నాకు అంటే జెన్యూన్ గేమ్ అనుకోవచ్చు. కాకపోతే నీకు ఇక్కడ జెన్యూన్ గేమ్ ఆడడానికి ఏముంది? ఆల్రెడీ నువ్వు గెలిపించాలని నువ్వు ఒకరిని ఫిక్స్ అయినప్పుడు ఓపెన్‌గా చెప్తున్నప్పుడు ఇక జెన్యూన్ ఏమని అనుకోవాలి? జెన్యూన్ ఉంటే జెన్యూన్‌గా ఉంటే ఇమాన్యుల్ నీ కోసం ఎన్ని టాస్కుల్లో, ఎన్ని గొడవలలో అడ్డుపడ్డాడు కాబట్టి ఇమాన్యుల్ కోసం నువ్వు ఆడాలి. జెన్యూన్ అయినా కాకపోయినా గానీ ఇమాన్యుల్ కోసమే ఆడాలి. ఇన్ని వీక్స్ నుంచి సపోర్ట్‌గా అండగా ఉంది. ఏ విషయంలో అయినా నీకుంది ఇమాన్యులే. ఇమాన్యుల్ కోసం కంపల్సరీ ఆడాలి. కానీ నువ్వు దివ్యని తీసేస్తా అనడం అయితే ఇది రాంగ్. మన ఈ విషయంలో ఇమాన్యులే కొంచెం ఆలోచనలో పడే అవకాశం ఉంటది. చూద్దాం ఏ విధంగా ఆలోచనలో పడతాడో. ఇగ దివ్యని అని చెప్పేసి పేరు చెప్పంగానే అసలు మీకు ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలని ఉందా అంటే అవును ఇమాన్యుల్ కెప్టెన్ అవ్వాలని ఉన్నప్పుడు నన్నెలా తీస్తారు? నన్ను కాదు తీసేసేది. హ్యాట్ నీకు ఇచ్చినప్పుడు ఇమాన్యుల్‌ని కెప్టెన్ అవ్వాలన్నప్పుడు అక్కడ హ్యాట్ తీసే ప్రక్రియలో ఆ నిఖిల్‌ని ఆపింది, హ్యాట్‌ని తీసుకొని బయటికి రాకుండా ఆపింది తనుజ. మేము ఆపినాం. అంటే వీళ్ళు బ్లూ టీమ్ వాళ్ళు. అందరూ బ్లూ టీమ్ వాళ్ళే. ఒక్క రెడ్ టీమ్ వచ్చేసి మన నిఖిల్ ఉంటాడు. మేము ఆపితే నువ్వు నన్నెట్లా ఎలిమినేషన్ చేస్తావు? అంటే ఫైనల్‌గా నిన్నే అంటే ఫైనల్‌గా నీ టార్గెట్ నిన్ను చూడకూడదు కెప్టెన్‌గా అనేది అంటే నువ్వు అది చెప్పు. అంతేగాని అసలు నువ్వు ఇక్కడ నీకు అసలు బ్రెయిన్ ఉందా? నీకు అసలు బుర్ర లేదు, కామన్ సెన్స్ లేదు అని చెప్పేసి దివ్య మాట్లాడుతది. అది కరెక్టే అనిపించింది. అది పెద్ద వర్డ్స్ ఏం కాదు. బ్రెయిన్ లేదే అనిపించింది. అరే నీకు మంచి అవకాశం వచ్చింది. నీ కొడుకుని కెప్టెన్‌గా చూడాలనుకున్నప్పుడు నువ్వు ఎవరిని ఎలిమినేషన్ చేస్తావు? సింపుల్ ప్రాసెస్. అసలు మన మాధురి గారు కూడా పోయి అది ఇమాన్యుల్‌ని తిడుతది. అసలు నీకు బ్రెయిన్ ఉందా? ఏం ఆలోచిస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? నీ క్యాప్ ఎవరికి ఇస్తున్నావు? క్యాప్ ఇస్తే దివ్యని ఎలిమినేషన్ చేస్తే నెక్స్ట్ టఫ్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ రౌండ్‌లో
ఒకవేళ నిఖిల్‌కి క్యాప్ దొరికితే ఎవరిని తీసేస్తాడు? మిగతా ఇద్దరు ఉన్న తనుజని గాని, రితుని గాని తీయడు. ఇమాన్యుల్‌ని తీసేస్తారు. గౌరవ్‌కో ఇంకెవరికో ఇస్తాడు. తీసేస్తాడు. ఇమాన్యుల్‌ని తీసేస్తారు. ఇమాన్యుల్ తీసేస్తే వాళ్ళిద్దరు అమ్మాయిల మీద ఈజీ గదా! అని జెప్పేసి నీకు బుర్ర లేదు, ఏం లేదని జెప్పేసి అసలు ఫుల్లు తిడతది. అంటే తిడతదంటే ఇంకా అంటది. అంటే వాళ్ళు ఉన్న బాండింగ్ ప్రకారమే అంటదిలే గాని హద్దు దాటి కాదు. అంటది. అసలు దివ్య అయితే ఫుల్లేసుకుంటది ఎవరిని మన సంజన గారిని. నీకసలు నువ్వు ఇమాన్యుల్‌ని కెప్టెన్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? తనుజ వచ్చేసి తర్వాత తనుజ గూడా వచ్చేసి ర ఇమాన్యుల్‌కి అప్పుడు అర్థమై అసలు ఏంటమ్మా నువ్వు అనుకునేది మేము బ్లూ టీమ్ వోళ్ళం మేమందరం కలిసి ఆడుకుంటున్నాం మేము. ఆయన రెడ్ టీము నేను నీకిస్తే నువ్వు ఆయన్ని దివ్యని ఎలిమినేషన్ చేస్తే ఎట్లా? అంటే తనుజ దివ్య చెప్తది. మేము ఇమాన్యుల్‌కి క్యాప్ తీసుకోవడానికి ఆయన్ని వెనక్కి గుంజి పట్టుకున్నాం. వెనక్కి గుంజి పట్టుకుంటే నువ్వు మళ్ళీ ఆయనకి నన్ను ఎలిమినేషన్ చేస్తే ఎట్లా? ఆయనని ఎలిమినేషన్ చేయాలని చెప్తే ఇమాన్యుల్ వచ్చి నేను చేంజ్ చేసుకుంటా అని చెప్పేస్తే చేంజ్ చేసుకోవడం కుదరదని చెప్పేసి గౌరవ్, నిఖిల్ అంటారు. ఓకే. అది బాగానే. ఓకే. ఒకసారి ఫిక్స్ అయినాక చేంజ్ చేసుకోవడం కుదరదు గానీ, ఇది రాంగ్ మళ్ళీ అన్‌ఫెయిర్ అయితదని చెప్పేసి దివ్య ఓపెన్‌గా సరే నేనే ఔట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పేసి అంటది. ఓకే. బావుంది. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ జరిగిద్ది. ఇక్కడ కొంచెం పరేషాన్‌లో పడతాడు. నెక్స్ట్ నిఖిల్‌కి దొరికిద్దా అని చెప్పేసి. నెక్స్ట్ రౌండ్‌లో మళ్ళీ హ్యాడ్ వచ్చేసి మన ఇమాన్యుల్‌కే దొరుకుద్ది. లక్కీ. ఇది దొరకకపోయి ఉంటే అప్పుడు తెలిసేది సార్‌కి. పక్కా. ఇది దొరకకపోయి ఉంటే నిఖిల్‌కి దొరికుంటే వేరేగుండేది గేము. ఈరోజు అసలు సంజన గారికున్న తర్వాత ఇమ్ముకి మంచి ఉండేది నెక్స్ట్ వార్‌లో. మరి వార్ ఉండేదో తెలవదులే గానీ, ఈ విషయంలో మంచి కంటెంట్ దొరికేది. కాపోతే లక్కీలా ఇమాన్యుల్‌కి దొరికింది. ఇది ఇమాన్యుల్‌కి దొరకడం అంటే వీళ్ళది కూడా ఉంది. ఎవరిది రీతుది గాని, తర్వాత తనుజది గాని ఉంది. వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తేనే మన నిఖిల్‌ని పట్టుకుంటేనే మనోడు తీసుకున్నాడు. ఓకే. ఫైనల్ బావుంది. అయితే ఇక్కడ ఎవరికేయాలి అని చెప్పేసి నాకైతే ఇక్కడి నుంచి మామూలు నవ్వు రాలే ఈ గేమ్ మొత్తంలో. మనోడు మళ్ళీ సంజనకి ఇవ్వాలా ఏందని ఆలోచిస్తా ఉంటాడు. అంటే ఇందాక ఇచ్చినా గదా! సరే ఇందాక చెప్పినాం గదా! ఇప్పుడు ఇస్తే క్లారిటీగా తీసేస్తది. ఇట్లైనా పాజిటివ్ చేయాలని మరి ఏం ఆలోచిస్తుండో ఏమో! ఒకటే అంటది సంజన గారు గుర్తుపెట్టుకు ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నాకివ్వు నేను చెప్తా నేను ఎవరిని తీసేయాలో నాకు తెలుసు బాగా. నువ్వెవరిని నమ్మొద్దు ఇమాన్యుల్ అని చెప్పేసి మీ అమ్మాయిని ఎవరైనా అంటే సారీ అమ్మ నిన్నైతే నేను నమ్మలేను. ఇంకా ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్పేసి మనోడు ఇస్తాడు. ఎవరికి అంటే ఈమెకి ఇచ్చేటప్పుడు ఏమంటదంటే నేనేమన్నా సంజన గారిని అనుకున్నాను నాకేమైనా బుర్ర లేదా అని చెప్పేసి అంటది. అయితే సంజన గారు వచ్చేసి ఆమెకి నాకు తెలిసి హౌస్ మొత్తం మాధురి గారికి కొంచెం భయపడుతుండ్రు. సంజన గారు అనేటోళ్ళు అసలు హౌస్ మొత్తంలో ఎవరికి భయపడరు. కానీ అలాంటిది మాధురి గారికి భయపడుతుందని చెప్పేసి నాకు అర్థమైంది. ఎందుకంటే బుర్ర లేదనుకుంటున్నావా సంజన గారిలో నాకేమన్నా నాకు ఏ డిసిషన్ తీసుకోవాలో తెలుసు. నిన్ను క్యాప్టెన్ చేయాలని నేను అనుకుంటాను. నువ్వు గాని, తనుజ గాని ఎవరైనా క్యాప్టెన్ నాకు ఓకే అని చెప్పేసి అన్నట్టు మాట్లాడితే, నాకు మీరు మాట్లాడుకోండి. మీకిది తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోండి గానీ నన్ను బుర్ర లేదని చెప్పేసి మీరెట్లా అంటారంటే, ఓకే మీరు బాధపడరు అయితే సారీ అని చెప్తే, సారీ చెప్తే ఓకే అని నేను ఎళ్ళిపోతున్నా అని ఎళ్ళిపోయింది. అంటే ఈ విషయం మరి ఎట్లుంటదో నాకైతే కొంచెం అర్థం కాలేదు కాదు. నాకు నవ్వొచ్చింది. సారీ చెప్తే ఓకే అని చెప్పేసి ఎళ్ళిపోయింది. అంటే గొడవ పడితే ఇంకా ఫట్టే అని చెప్పేసి ఎళ్ళిపోయింది. ఓకే. తర్వాతొచ్చేసి మళ్ళీ నెక్స్ట్ రౌండ్‌లో యాజ్ యూజువల్‌గా మళ్ళీ ఇమాన్యుల్‌కి దొరికిద్ది. ఇమాన్యుల్ మళ్ళీ మాధురి గారికే ఇస్తారు. రీతుని లేపేస్తది. పాయింట్ ఏం చెప్పేస్తదంటే మన నిఖిల్‌ని లేపేసినప్పుడు నువ్వు స్ట్రాంగు. ఈ ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇద్దరు ఆడపిల్లలు గాని మన ఇమాన్యుల్ గాని కావాలనుకుంటుంది. ఫస్ట్ ఏమో నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నిన్ను తీసేయాలని చెప్పేసి నిఖిల్‌కి చెప్పేస్తది. పాయింట్. ఈ రీతుని లేపేసినప్పుడేమో మళ్ళీ ఎట్లాగో మాధురి గారికి ఇస్తాడు కదా! ఇచ్చేసినప్పుడు నువ్వు నీ ఇండివిజువల్ గేమ్ ఆడటం సేమ్ పాయింట్. సింగిల్‌గా ఆడేది ఇండివిజువల్ గేమ్ అయితే నాకు అనిపించట్లేదు. నేను ఎప్పుడు ఆడలేదు ఇండివిజువల్ గేమ్. నేను ఎవరు సపోర్ట్ తీసుకొని ఆడినా అంటే, నువ్వు తీసుకొని ఆడినయన్నీ సపోర్టింగ్ గేమ్‌లు అని చెప్పేసి అని మాట్లాడుతది. అంటే ఇందాక జరిగిన కన్వర్జేషన్ ఉంది కాబట్టి ఆ విషయంలో ఆమెను తీసేస్తది. ఆమె అయిపోద్ది. ఇక వీళ్ళిద్దరి టాస్క్ డైరెక్ట్ అంటే ఆమెకి ఆల్రెడీ ఓపిక అయిపోయింది. ఎవరికి తనుజకి. లేకుంటే కొంచెం ఫైట్ ఇచ్చేది. డైరెక్ట్ మనోడికి ఇమాన్యుల్‌కి దొరికింది. కొంచెం వచ్చేసి మళ్ళీ ఎవరికిస్తారు? ఈసారి వాళ్ళ అమ్మకియ్యాలి గదా! మళ్ళీ ఇయ్యకపోతే మళ్ళీ ఎవరికి సంబంధించినోళ్ళో మళ్ళీ వీళ్ళిద్దరి విషయంలోనే ఇస్తే బాగోదు గదా! అని జెప్పేసి అంటే మళ్ళీ ఈ టీమ్‌కి ఇయ్యలేదు. ఎవరికిచ్చినా కరెక్ట్‌గా ఇయ్యాల్సింది ఆమెకే ఇయ్యాలి. ఎందుకంటే డైరెక్ట్ ఇమాన్యుల్ కావాలనుకుంటది కాబట్టి ఇప్పుడు. ఎందుకంటే నిఖిల్ లేడు గాబట్టి. ఇస్తారు. ఇచ్చేస్తే ఆల్రెడీ నాకు నా కొడుకుని చూడాలని నేను ఎన్ని రోజులు కెప్టెన్‌గా అనుకుంటున్నా. నేను
తనుజని తీసేస్తానని అది గొప్పగా చెప్పుకుంటది. అదే నెక్స్ట్ రౌండ్‌లో నిఖిల్‌కి దొరుకుంటే అప్పుడు తెలిసేది నీకు అసలు ఈ వారం మొత్తం మంచి ఇమాన్యుల్ మొత్తం బయట కూడా బాగుండేది. ఇమాన్యుల్ నిన్ను ఇంత సపోర్ట్ చేసుకుంటుంటే నువ్వు ఒక నిఖిల్‌ని తీయకుండా నువ్వు ఇది చేసినావు అని చెప్పేసి బయట బాగుండేది. అసలు ఇది జరిగితే బాగుండేది. ఇమాన్యుల్ ఎట్లయినా ఒకవేళ నామినేషన్‌కి పోయినా సేవ్ అవుతాడు కానీ అసలు సంజన గారికి ఒకసారి అయితే బాగుండేది. ఎందుకంటే సంజన గారి విషయంలో కొంచెం ఆలోచించకుండా కొంచెం వెనకబడతాడు ఎవరు మన ఇమాన్యుల్. ఓకే. ఇది ఈ టాస్క్ కానీ బిఫోర్ దానిలో కానీ ఈరోజు మాధురి గారు ఇక్కడ సంజన గారిని అక్కడ రీతిని మాత్రం గట్టిగా వేసుకుంది. నోరు అదుపు తప్పినట్టే అనిపించింది. బ్రెయిన్ లేదు, బుర్ర లేదు, తర్వాత కామన్ సెన్స్ లేదు, తర్వాత చెత్త నోరు ఇలాంటి కొన్ని కొన్ని మాటలు వదిలింది. అవి రేపు నాగసారి అడుగుతారని నేను అనుకుంటున్నా. ఇంకేం జరిగినాయి పాయింట్లు ఒకసారి చూద్దాం. అందరు కాంగ్రాట్స్ చెప్తారు ఈ మాన్యుల్కి. మన తనుజ కూడా చెప్పింది. తనుజతోటే నేను క్యాప్టెన్సీ బ్యాచ్ పెట్టించుకోవాలని చెప్పేసి పెట్టించుకుంటాడు. ఓకే. అంతవరకు బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఎమోషనల్ అవుతుంది. మన తనుజ వచ్చేసి ఎమోషనల్ అయ్యి ఆల్రెడీ ఫీవర్ కొంచెం తర్వాత చెప్తుంది. నైట్ కళ్యాణ్తో చెప్పింది. కొంచెం ఫీవర్ వచ్చి కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి డాక్టర్ అని చెప్పేసి పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత అందరు కలిసి హాస్పిటల్ అంటే లోపలికి రూమ్లోకి తీసుకెళ్తారు. ట్రీట్మెంట్ అయింది. అంటే నీరసం ఉండడం కళ్యాణ్ ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ మాన్యుల్ కూడా ఏడుస్తాడు. కొంచెం హట్ అవుతాడు. ఎందుకంటే అరే క్యాప్టెన్సీ టాస్క్లో ఇట్లా అయిపోయింది కదా నా మీద గెలవడం వల్ల అని అంటే వీళ్ళు దివ్య కూడా అట్లేం లేదు నువ్వు రిలాక్స్గా అని చెప్పేసి అది గేమే ఆమె నీరసంగా ఉండి అట్లా అయిందని చెప్తే ఈయన సెట్ అవుతాడు కానీ ఇక మన కళ్యాణ్ ఎక్కెక్కి ఏడుస్తాడు. ఇక్కడ కూడా మంచి పంచ్ డైలాగ్ నాకు బాగా నవ్వొచ్చింది. దివ్య గారి మన మాధురి గారి మాటలు ఈరోజు మంచి పంచ్ డైలాగ్ వేస్తుంది. నువ్వు ఏంటి ఏమి ఏడుస్తున్నావు, నీకు అసలు ఏమైంది, ఆమె ఏదో హెల్త్ ఇష్యూ బాగాలేక నీరసంగా ఉండి పడిపోతే నువ్వేంటి బయట జనాలు చూస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి అసలు ఆమె డైలాగ్ డెలివరీ హైలైట్ ఉంది. నాకైతే బాగా నవ్వొచ్చింది ఈరోజు అని చెప్పేసి అంటది. ఆమెను తీసుకొని వస్తారు. ఓకే రికవరీ అవుతుంది. ఈ సీన్ చూడాలి. ఈ ఒక సీన్ గురించి చెప్తా క్లోజ్ చేస్తా. అంటే వేరే విషయం బ్యాడ్ కాదు. అయితే బయటికి అక్కడ ఆ డాక్టర్ దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు మన రాము తీసుకొస్తుంటాడు బయటికి చేయి పట్టుకొని. అయితే నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే మనకి ట్రోలింగ్ జరుగుతుంది బయట. అంటే మన సాయికి ఏదో చెప్తుంటే డిస్కషన్ తనుజ సోఫాలో వచ్చి కూర్చుంటే మధ్యలో వచ్చి కూర్చుంటే వీడో కూడా మధ్యలో వచ్చి కూర్చుంటాడు. ఎప్పుడు ఎక్కడ కూర్చోవాలనో తెలియదు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతారు. అయితే రీతు నేను రావాలన్నా వద్దా అని చెప్పేసి అడిగితే నువ్వు రావచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అది ఒకటి బయట మంచి గిటారా వాయిస్తారు బయట జనాలు. అయితే ఆ విషయం మళ్ళీ రేపు ట్రోలింగ్లో జరిగింది. ఎందుకంటే ఆమెని హాస్పిటల్ రూమ్ అంటే ఆ డాక్టర్ దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు రాముయే బయటికి తీసుకొని వస్తాడు చేయి పట్టుకొని ఆ బెడ్రూమ్కి అటు తీసుకెళ్తాడు. ఇక దీన్ని పక్కన పెట్టి మళ్ళీ రేపు ట్రోలింగ్ అవుతుంది అనుకుంటా. చూసినా మావోని నువ్వు కాదని అంటే ఆయన ఫ్యాన్స్ రాము ఫ్యాన్స్ మావోని కాదని చిదరించుకొని ఒక పురుగులా చూసుకుంటూ నువ్వు పక్కకి వెళ్ళిపోయినా కానీ మావోడు నేను చేయి పట్టుకొని తీసుకొని వస్తానని చెప్పేసి అనుకుంటూ అది వేరే సిచ్యువేషన్, ఇది వేరే సిచ్యువేషన్. మరి ఆ సిచ్యువేషన్ ఏంటో అర్థం కాదు. దాన్ని మనం ఇప్పుడు జడ్జ్ చేయలేము. ఎందుకంటే రాముకి ప్లస్ అని అంటే ఈ విషయం ట్రోలింగ్ల గురించి అయితే ఆల్రెడీ ఇది 2 రోజుల నుంచి మోత మోగుతుంది కాబట్టి ఈ ఒక క్లిప్పింగ్ అయితే అవును కానీ అని చెప్పి ఆయన ఫ్యాన్స్ ఖుషి ఫీల్ అవుతారు అంతే. అంతకు మించి ఏముండదు. రేపు సాటర్డే ఎపిసోడ్లో మాట్లాడడానికి పెద్ద గేమ్స్ ఆడినవి అయితే ఏం లేవు. అసలు ఏం టాస్క్లు ఇచ్చారు, ఏం గేమ్స్ ఆడిర్రు, ఇంతవరకు అయితే కూల్గానే ఉంది. ఎవరిని అనడానికి లేదు, ఎవరిని తిట్టడానికి లేదంటే మాధురి గారి ఇచ్చిన పాయింట్స్ దొరికినాయి. తర్వాత రీతి కొన్ని పాయింట్స్ దొరికినాయి, డెమోని కొన్ని దొరికినాయి. తనుజయ్ ఇమాన్యుల్ కూడా ఏమన్నా అనే అవకాశాలు ఏముంటాయి, ఏమైతే పెద్దగా అనిపించట్లేదు. తనుజయ్ ఏమన్నా చెప్పే అవకాశాలు ఉండొచ్చు. మిగతా అంత పాజిటివ్గానే ఉంది. ఇక ఈ గేమ్ నుంచి అయితే ఆయేషా మాత్రం ఫీవర్ తోటి బయటకు వెళ్ళిపోయింది. తర్వాత రేపైతే ఈ విషయాలు అయితే జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ.